106వ కీర్తన 4-5 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా, నీవు ఏర్పరుచుకొనిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము. ఈ కీర్తన రాసింది ఎవరు అనేది స్పష్టంగా లేదు, కానీ బహుశా వ్రాయబడినటువంటి ఆ మాటలను బట్టి, చరిత్రను ప్రస్తావించిన విధానాన్ని బట్టి బహుశా దావీదు అయి ఉండవచ్చు. ఈ 4-5 వచనాలలో దావీదు చెప్తున్నాడు, నీవు ఏర్పరచుకున్న వారికి క్షేమాన్ని కలుగజేస్తావు, అది నేను చూస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఆయన బిడ్డలకు క్షేమాన్ని కలుగజేస్తారన్న. ఎన్నో సందర్భాల్లో మనము క్షేమము లేక బాధపడుతున్న పరిస్థితుల్లో ఆయన మనకు క్షేమాన్ని కలుగజేశారు. ఆ క్షేమాన్ని కలుగజేయటం, తాను ఏర్పరచుకున్నటువంటి వారికి క్షేమాన్ని కలుగజేయటం దావీదే చూచాడు. కనుక దేవుని ఏర్పాటులో మనం ఉంటే తప్పక దేవుడు మనకు క్షేమాన్ని కలుగజేస్తాడు. అంతేకాకుండా 2వ వరుసలో నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించు. నేనేం చెప్తున్నా అంటే, నీవు ఏర్పరచుకున్న వారికి క్షేమం కలుగజేస్తున్నావు, నేను దాన్ని చూస్తున్నాను. నీ జనులకు సంతోషం కలుగజేస్తున్నావు, నీ జనులకు కలుగజేస్తున్న క్షేమాన్ని బట్టి, నీ జనులకు కలుగజేస్తున్న సంతోషాన్ని బట్టి నేను కూడా సంతోషిస్తున్నాను అన్నారు. దేవునికి మహిమ కలుగుతుందా? నేటి దినాల్లో ఒకరి క్షేమాన్ని చూసి సంతోషించే వాళ్ళు ఉన్నారా? ఒకరి సంతోషమును బట్టి మరొకరు సంతోషించే వాళ్ళు ఉన్నారా? అనగారు చెప్పినట్లుగా విషపు చూపు తప్ప ఇక మంచి చూపు చూసే వాళ్ళు కనబట్టలేదు. కానీ దావీదు చూస్తూ ఉన్నాడు, తాను ఏర్పరచుకున్న ప్రజలకు క్షేమాన్ని ఇవ్వటం, దేవుడు ఏర్పాటు చూస్తున్న జనులకు సంతోషం కలిగించడం బట్టి దావీదు కూడా సంతోషిస్తూ ఉన్నాడు. కనుక దేవుని ప్రజలు ఏర్పాటులో ఉన్న వారికి క్షేమాన్ని కలుగజేసినప్పుడు, సంతోషం కలిగించినప్పుడు మనం కూడా ఏం చేయాలి? సంతోషించాలి. అంతేగాని మనం బాధపడకూడదు. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు, అంటే ఆయన ఏర్పరచుకున్న వారికి క్షేమం కలిగిస్తూ ఆయన జనులకు సంతోషం కలిగిస్తున్న విధానాన్ని బట్టి ఆయన స్వాస్థ్యమైన వారు. ఎవరు స్వాస్థ్యం? ఆయన స్వాస్థ్యం క్రీస్తు రక్తములో కడుగుబడిన పరిశుద్ధుల గుంపు. Called out people from the sinful world. They are God's heritage. ఈ లోకం నుండి పిలువబడినటువంటి వారు దేవుని యొక్క స్వాస్థ్యం. ఆ నీ స్వాస్థ్యమైన జనులతో కూడి కొనియాడినట్లు మనం కూడాలి, కొనియాడాలి. దేవుని నామాన్ని ఘనపరచాలి, మహిమపరచాలి, గొప్ప చేయాలి, పొగడాలి. ఎందుకంటే ఎన్నోసార్లు మనకు క్షేమం కలిగించారు, ఎన్నోసార్లు మనకు సంతోషం కలిగించారు. అందుచేత ఆయన ప్రజలతో కూడా కూడుకుని మనము ఆయన్ని కొనియాడాలి. అలా కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున దేవునికి మహిమ కలుగునే గాక. I am praising God because God has a pity and compassion about his people. దేవుడు తన ప్రజల ఎడల దయను కలిగి ఉన్నాడు. అందరి బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఇక్కడ దావీదు కూడా అంటున్నాడు, నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున. ఆయన ప్రజలకు ఏముందండి? దయ. నిజంగా డానియేల్ గారు ఎక్కడ వారు, జాషువా గారు ఎక్కడ వారు, ఇంకో జాషువా గారు, చిరంజీవి గారు, నేను ఎక్కడ వారము, మీరు ఎక్కడ వారము, మన మీద ఏముంది? దేవుని దయ ఉండబట్టే ఈ విధంగా మనం కూడి కొనియాడగలుగుతున్నాము, కూడి వినగలుగుతున్నాము. ఎంతో మంది ప్రభు చెప్పారు. మీరు చూస్తున్నటువంటి ఈ కార్యములు, మీరు వింటున్న ఈ మాటలు ఎంతో మంది ప్రవక్తలు, రాజులు వినాలని అనుకున్నారు, కానీ వారు వినలేకపోయారు, చూడలేకపోయారు. ఈ కార్యములు చూచుచున్న మీ కన్నులు, ఈ మాటలు వినుచున్న మీ చెవులు ధన్యములైనవి అని చెప్పాడు ప్రభు. కనుక దేవుని కార్యముల గురించి చూడడం, దేవుని మాటలు వినడం నిజంగా అధికాంక్షలు. దయ, మానవుల ఆయనకున్న దయ ఎంతో గొప్ప దయ. ఆ దయను బట్టే ఏర్పాట్లో ఉన్న వారికి క్షేమం కలిగిస్తున్నాడు, ఆయన జనులకు సంతోషం కలిగిస్తూ ఉన్నాడు. ఆయన స్వాస్థ్యమైన వారితో మనం కూడగలుగుతున్నాము.
నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీ ప్రజలకు నీ యందు దయ ఉంటుంది, ఆ దయ చొప్పున నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, చెప్పబడిన సాక్ష్యాలు ఆనాడు తన ప్రజల యందు దేవుడికి తన దయ ఉన్న దయ చొప్పున జ్ఞాపకం చేసుకోకపోతే సిస్టర్, వాట్ అబౌట్ యువర్ సిచ్యుయేషన్, వాట్ అబౌట్ అవర్ సిచ్యుయేషన్? దేవుడు తన ప్రజల ఎడల ఎలాంటి దయ ఉందో ఆ దయ చొప్పున ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. మన కష్టకాలంలో, మన దుఃఖ కాలంలో, మన అవసరతల్లో ఆయన దయ చొప్పున జ్ఞాపకము తెచ్చుకుంటాడు. అంతేకాదు, నాకు దర్శనం ఇచ్చి నన్ను రక్షింపము దేవుడు. వ్యక్తిగతమైన అనుభవాలు చాలా విభిన్నంగా ఉంటాయి, కానీ వాస్తవం దేవుడు దర్శనం ఇస్తాడు, మనల్ని ఇబ్బంది గురువుల నుండి తప్పిస్తాడు. దావీదు చెప్తున్నాడు, నీ ప్రజలకు, నీవు ఏర్పాటు చేసుకున్న ప్రజలకు క్షేమం కలగడం నేను చూశాను అని చెప్తున్నాను. నీ జనులకు సంతోషం కలగడాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నాడు. నీవు ఏర్పాటు చేసుకున్న ప్రజలతో కలిసి కొనియాడుతూ ఉన్నాను. నీ ప్రజల యందు నీకు దయ ఉంది, ఆ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు దర్శనం ఇచ్చి నన్ను రక్షించుము అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు, దేవుడు ఎంత గొప్పవాడు అంటే లేఖనాలు తెలియజేస్తున్నాయి. పక్క పేజీలోనే చూడండి, 21, 22 వచనాల్లో ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రంలో భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని జ్ఞాపకము చేసుకున్నారు. అవునండి, జ్ఞాపకం చేసుకున్నారా? నేను అన్నగారు చెప్తూ ఉండాలి, అది వరమో మరి శాపమో ఏమో కానీ మనకు మాత్రం మతి మరుపు. వయసు పెరుగుతున్న కొలది మతి మరుపు పెరుగుతుంది. నేను తిన్న 7:30 గంటలకి ఒక ఏఎస్ఐ గారి చర్చిలో వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. నేను వెళ్ళాను యాకమూరులో. వాళ్ళ బాబు ఎంటెక్ చేసి ఎండిబ్ల్యూడి చేసి అక్కడ ఆల్రెడీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అంటున్నారు, ఒక పెద్ద ఆయన వచ్చి మాకు వాక్యం చెప్తున్నారని. నేను సిస్టమేటిక్గా థియాలజీ నేర్చుకున్నాను, ఆయన మర్చిపోయి అక్కడక్కడ చెప్తా ఉన్నాడు, అవన్నీ చెప్తుంటే నాకు భలే బాధగా ఉందండి అంటున్నారు. కారణం ఏంటి? వయసు పెరుగుతున్న కొలది మతి మరి మనం కూడా అక్కడ పెట్టి ఇక్కడ ఎదుగుతాం, అదే దొరకం వాళ్ళు ఎవరో ఎత్తుకోవడం. ఇక్కడ ఇజ్రాయేలు మర్చిపోతున్నారు. అయితే మతి మరి వేయుతారు. ఏం మర్చిపోతున్నారు? ఐగుప్తులో గొప్ప కార్యాలు, హాము దేశంలో ఆశ్చర్య కార్యాలు, ఎర్ర సముద్రం మొత్తం భయము పుట్టించి క్రియలను చేశాడు. ఐగుప్తులో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడంటే, తెగులు వాళ్ళకే, ఒక్క తెగులు ఇజ్రాయేలు కలిగిందా? కలగలేదు. హాము దేశంలో వారు ఉన్నారు, ఎన్ని ఆశ్చర్య కార్యములు జరిగించారు. 10 తెగుళ్ళ ద్వారా వాళ్ళకి కష్టాలు కలుగుతుండే, ఈ 10 తెగుల్లో కూడా దేవుని ఆశ్చర్యమైన సహాయాన్ని వారు చూడగలరు. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశాడు. మానవుడికి ఇది అసాధ్యం, కానీ చరిత్ర చెప్తుంది ఇది వాస్తవమే. ఐగుప్తులో గొప్ప కార్యాలు చేశాడు, హాము దేశంలో ఆశ్చర్య కార్యములు చేశాడు, ఎర్ర సముద్రంలో భయం పుట్టించి క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయారు. మంచిదేనంటారా? 106:13 కూడా అంటున్నాడు, అయినను వారు ఆయన కార్యములను వెంటనే they forgot God, their Savior, who had done great things in Egypt, wonders works in the land of Ham, and awesome deeds by the Red Sea. ఎన్ని చేసినా కూడా ఏం చేస్తూ ఉన్నారు? మర్చిపోతున్నారు. మర్చిపోవద్దని దావీదుగా ఒక కీర్తన రాశారు, చాలా సంతోషం. 103వ ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దు అంటే, నాకేం చేసేదండి బాబు అన్నట్టుగా మనం దేవుణ్ణి భయపరచడానికి కష్టపడతాం. But we should glorify our God through our deeds and through our testimonies, what He has done in our lives. మన జీవితాలు ఆయన ఏమైతే చేశాడో దానంతటను బట్టి తప్పక మనం దేవుణ్ణి మహిమపరచాలి, స్తుతించాలి. దేవుడు స్తుతించడానికి ఆలస్యం చేస్తే చాలా బాధపడతాను. నాకు ఒక తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్. హీ వాజ్ కన్వర్టెడ్ ఫ్రమ్ ఓసీ కమ్యూనిటీ కాపు. ఆయన సాక్ష్యం చెప్పండి ఏమని చెప్తారంటే, స్టిల్ ఐఎమ్ అలైవ్, దేర్ఫోర్ ఐఎమ్ ప్రైజింగ్ గాడ్. నేను ఎప్పటికీ బ్రతికే ఉన్నాను, అందుని బట్టి దేవునికి అంతే. ఏం చెప్పాలండి? స్టిల్ వి ఆర్ లివింగ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఫర్ దట్ వి హావ్ టు గివ్ థాంక్స్ టు ద లార్డ్.
మన జీవితాల్లో చేసిన ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి, ప్రతి ఆశ్చర్య కార్యాన్ని బట్టి, భయం పుట్టించు క్రియలను చేసిన రక్షకుడైన దేవుని ఇజ్రాయేలీయులు వెంటనే మరిచిపోయారు. మనం మర్చిపోకూడదు. మన కలిగించిన క్షేమాన్ని, మన కలిగించిన సంతోషాన్ని, మన ఎడల ఆయన కనబరిచిన దయను మరిచిపోక జ్ఞాపకం తెచ్చుకుని ఆయన మనం స్తుతించి మహిమపరచ బద్దులమై ఉన్నాం. రండి లేఖనాలు కొద్ది నిమిషాలు చూద్దాం. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక. దానికి ముందుగా రోమా పత్రిక 8:28 వచనాలు చూద్దాం. రోమా పత్రిక 8:28 వచనాలు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నాయని ఎరుగుదుము. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం దేవుని ప్రేమిస్తే, దేవుని సంకల్పము చొప్పున పిలువబడితే మేలు కలుగుటకై సమస్తమును సమకూడి దేవుడు ఏం చేస్తున్నాడు? జరిగిస్తా ఉన్నాడు. దీనికి ప్రాచీన ప్రతుల్లో కింద పుట్టినట్లు ఏమని ఇచ్చారంటే, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి. కొన్నిసార్లు చేదు అనుభవాలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు బాధాకరమైనటువంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు నష్టం, కొన్నిసార్లు అనారోగ్యం, కొన్నిసార్లు అవసరాలు, కొన్నిసార్లు అప్పుడు, కొన్నిసార్లు శత్రుత్వం, కొన్నిసార్లు సమస్యలు, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా ఇంతకుముందు దైవజనులు చెప్పారు మంచి మాట, దేవుడు అనుమతించకపోతే అవి మన జీవితంలోకి రావు. మీరందరూ ఏమనుకుంటారంటే ఏదో రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చారు. You did not come here by the accidentally, by the will of God you came here, you be here. మీరేదో సడన్గా ఎవరో పిలిస్తే రాలేదు. దేవుని ప్రణాళికలో మీరు ఉన్నారు కాబట్టి దేవుడు ఇక్కడ మిమ్మల్ని ఉంచాడు. ఈ మాటలు వినడానికి, ఈ మాటలు వినిపించడానికి. మన జీవితంలో జరిగే ప్రతి దాని వెనుక దేవుడు ఉంటాడు. ఎవరు ఉంటారండి? బిహైండ్ మీ వస్తే some pastors are there, but really behind our lives God was there. Whatever it may be, it is good or bad, but behind of us our God is there. ఏం చేస్తాడు ఆయన? సమస్తాన్ని మేలుకై, ఏదైనా కీడైనా, మేలైన, శాపమైన, నష్టమైన, కష్టమైన, బాధైన, దుఃఖమైన ఏదైనా సరే సమస్తాన్ని వెనుక ఉండి మేలుకై సమకూడి జరిగిస్తాడు అని ఎరుగుదుము. మంచివాడు. God is good all the time. He is good. Amen. Is it right or wrong? Yes. God is good all the time. Really He is good all the time. ఆయన మంచివాడు. జీవితంలో మన జీవితం వెనుక ఏదైనా జరగనివ్వండి, మన జీవితానికి వెనుక ఉండి సమస్తాన్ని రంగరించి వాటన్నిటిని మేలుకై జరిగిస్తాడు అని మనం గుర్తు తెచ్చుకోవాలి. నిజంగా కొన్ని అనుభవాలు జరగాలి, నష్టాలు జరగాలి, కష్టాలు జరగాలి, బాధలు జరగాలి, ఇబ్బందులు జరగాలి, ఒంటరితనం రావాలి, వేదన రావాలి, ఓటములు రావాలి. అప్పుడే కదండి మన మోకాళ్ళు ఉంగేది, అప్పుడే కదండి దేవుడి మీద ఆధారపడేది. లేకపోతే మనమే మనం నమ్ముకుంటాం, మన మీద మనమే ఆధారపడతాం. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా విజయంతో పాటు ఆటుపోట్లు కూడా దేవుడు అనుమతిస్తారు. ఎందుకంటే మనం ఆయన ఎదుట మోకరించడానికి మరియు ఆయన మీద ఆధారపడడానికి. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఆయన ఎదుట మోకరించలేము, ఆయన ఎదుట ఆధారపడలేము. అందుకే దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతించి ఆయన ఎదుట మోకరించగలిగినట్లు, ఆయన మీద ఆధారపడగలిగినట్లు పరిస్థితులను అనుమతిస్తాడు. తొదకమని అవన్నీ మేలే, తొదకవన్నీ కీడు కాదు. వాటి వెనక ఉండి సమస్తాన్ని కూడా ఏదో మిక్సీలో గ్రైండ్ చేసి అది పిండి చేసినట్లుగా సమస్తాన్ని మరలా మేలుకే జరిగించే దేవుడు. అందుకే ఆ మంచి దేవుడిని మనము భయంపరచ, స్తుతింప, కొనియాడ బతుకుమై ఉన్నాం. తెస్సలోనికీయులకు రాయబడినటువంటి పత్రికలో మొదటి తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే,
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. గివ్ థాంక్స్ టు లార్డ్, గివ్ థాంక్స్ టు గాడ్. ఎన్ని విషయాలు? అన్ని విషయాలు. ప్రతి విషయమునందు in all things we should give thanks to God. Not only that, we have to give thanks to God in all things. ఏదో కొన్ని విషయాలు కాదు, ఏవో కొన్ని సంగతుల్లో కాదు, ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. To do this, it is the will of God in your lives. క్రీస్తు నందు ఇలాగు చేయుట దేవుని చిత్తం. ఏంటది? అన్ని విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఎవరినందు? క్రీస్తు నందు. క్రీస్తు నందు. త్రూ జీసస్ క్రైస్ట్ we should give thanks to God in all things. It is will of God in our lives through Christ or Christ through God. అన్ని విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలాగో చేయుట క్రీస్తునందు దేవుని యొక్క చిత్తము. My question is, are you giving to thanks to God in all things? అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారా? మనము తప్పక చెల్లించాలి. అలా మనం చెల్లించడం క్రీస్తునందు దేవుని యొక్క చిత్తం. What is the God's will? To give thanks to God through Jesus Christ in all things. It is the God's will in our lives. అన్ని విషయాల్లో యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మన విషయంలో దేవుని చిత్తము కనుక అన్ని విషయంలో కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ విషయంలో? అన్ని విషయాల్లో. In all things, in everything, we should give thanks to God through Jesus Christ. It is will of God in our lives. ఎఫెసీ పత్రికలో కూడా పౌలు గారు మాట్లాడుతూ మరొక మాటను జ్ఞాపకం చేస్తాడు. రండి చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. అక్కడ ప్రతి విషయం నందు అని చెప్పాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? సమస్తమును మరియు ఎల్లప్పుడూ. అంటే ఇప్పుడు క్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఏ విషయాల్లో చెల్లించారంటే సమస్తమును గురించి. We should give thanks to God from all things by Jesus Christ. అన్ని విషయాల్లో కూడా సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇన్ ఆల్ థింగ్స్, ఇన్ ఆల్ వేస్. ఎప్పుడండి? ప్రతి విషయమునందు మరియు ఎల్లప్పుడూ. ఇశ్రాయేలు జీవితం చూస్తే సనుగులు గొడుగులే కనబడుతుంది, కానీ వారు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించిన వారిగా, మహిమపరిచిన వారిగా కనబడం. కానీ లేఖనం ఏం తెలియజేస్తుందంటే సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించేవారు. అయితే నా ప్రశ్న ఏంటంటే సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? తండ్రి అయిన దేవునికి సమస్తమును గురించి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? But we should give thanks to God. We have to show gratitude in front of God because what He has done in our lives. We should show our gratitude in front of God. మన జీవితాల్లో దేవుడు ఏమైతే చేశాడో వాటన్నిటికీ కృతజ్ఞత మనం దేవుని ఎదుట చూపింప బద్ధులమై అన్నారు. కనుక ఏ కనబడాలి? మన జీవితంలో కృతజ్ఞత అనేది కనపడాలి. 10 మంది కృష్ణరోగులు వచ్చి తమ్ముడు వెళ్ళిపోయినప్పుడు ఒకడే వచ్చి మైపరిచినప్పుడు అన్నాడు ఆ తమ్ముడు, where are other nine? They are cured, they are not cured. ఆ తమ్ముడు ఎక్కడ? వారి శుద్ధులు కాలేదా? అయ్యారు. అయితే ఏం లేదు వారి జీవితంలో కృతజ్ఞత అనేది.
అందుకే బ్రదర్ ఈశ్వర గారు పాట పాడారు, కృతజ్ఞత లేని వారు పడ్డారు, కానీ మనం మాత్రం పడకూడదు, కృతజ్ఞత కలిగిన వారముగా మనం ఉండాలి. పరిస్థితులు రాయబడిన పత్రిక 3:17లో ఈ కృతజ్ఞతల గురించి ఏం తెలియజేస్తుందంటే మనం ఏ విధంగా కృతజ్ఞతలు తెలియచేయాలి అనేది తెలియజేస్తుంది. రండి చూద్దాం. పరిస్థితులు రాయబడిన పత్రిక 3:17 మరియు మాట చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. మనం ఈ వచనాలన్నింటిలో కూడా సమస్తము యేసు ప్రభు పేరట, యేసు ప్రభు పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి అని చెప్తున్నారు. ఎందుకని యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మనము దేవుని దగ్గరకు డైరెక్ట్ గా మనము వెళ్ళలేము. We are unable to go and see the God directly because He is holy. We are unholy. Therefore, we are unable to see God or go to God directly. Therefore, we need a mediator. అందుకే లేఖనం తెలియజేస్తుంది తిమోతికి రాయబడిన పత్రికలో దేవునికి మానవులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు. There is a mediator. His name is Jesus Christ. He is the mediator between God and humanity. 14:6 చెప్పాడు, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు. I am the way, the truth and the life. No one goes to the Father except me. If anybody wants to go to heaven, you should go through Jesus. Otherwise, you can't go to Jesus. You never reach the heaven. Maybe you will try, but you will not get result. దేవునికి మానవుడికి మధ్యవర్తి క్రీస్తే కనుక ఆయన ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోకానికి తినగా చేరలేరు. అందుచేతనే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, సమస్తము మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు పేరుగా చేయండి. అయితే ఆ స్తుతులు కృతజ్ఞతలు తండ్రికి సమర్పించబడాలని చెప్తూ మీరు ఏం చేస్తారు? మాట చేత కానీ క్రియ చేత కానీ. కృతజ్ఞత అనేది మాటల్లో ఉండాలి, చాటల్లో ఉండాలి. We should show our gratitude in the words and in the deeds. We should show our gratitude through our words and through our deeds. మనం కృతజ్ఞత ఉంది అని ఊరికే చెప్తే ప్రయోజనం లేదు. ఆ కృతజ్ఞతను మాటల్లో చూపించాలి, ఆ కృతజ్ఞతను చేతల్లో చూపించాలి. చాలా మంది అంటారు, నువ్వంటే నాకు ఇష్టం కానీ నీకు చేయడానికి నా దగ్గర ఏమి, ఇదే బ్రహ్మ. నువ్వంటే నాకు ఇష్టం కానీ నీకు నేను ఏమి ఇవ్వని. అది నిజమైన కృతజ్ఞత కాదు. నిజంగా కృతజ్ఞత ఉంటే తప్పకుండా మనం ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక మనం కృతజ్ఞత మాటల్లో చూపించాలి, చేతల్లో ఆ కృతజ్ఞతను తెలియచేయడం కోసమే సాక్షులు అవ్వాలి. కృతజ్ఞతను మాటల్లో చూపించాలి, కృతజ్ఞతను క్రియల్లో కూడా చూపించాలి. అందుకే దావీదు చెప్పాడు, ఆయన చేసిన ఉపకారంలో మహోపకారంలో నేను ఆయనకి ఏమీ చెల్లిస్తాను. రక్షణ పాత్రను పట్టుకుని యెహోవా నామమున ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చేసి ఆయన సమాజం ఎదుటనే నా మొక్కుబడులు చెల్లించాలి. ఆయన సమాజం ఎదుటనే కొన్నిసార్లు కొలే మొక్కుబడులు చేసేసుకుంటాం, వాటిని మన తర్వాత మర్చిపోతాం. కానీ దావీదు అంటున్నాడు, నేను ఏమైతే మొక్కుబడులు చేసుకున్నానో, నన్ను తప్పించినందుకు, నాకు తప్పనందుకు, సహాయపడినందుకు ఏమేమైతే నేను చేసుకున్నానో అవన్నీ కూడా నేను తప్పక చెల్లిస్తాను అంటున్నాడు. తప్పక చెల్లిస్తాను. నిజంగా మనం కూడా మన కష్టకాలంలో, ఇరుకుల ఇబ్బందులు మనం ఏమేమి మొక్కుబడులు చేసుకున్నామో ఆ మొక్కుబడులు అన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? తీర్చడానికి ప్రయత్నించాలి. ఎలాగారు కూడా దేవుడి సన్నిధిలో చాలా మొక్కుబడులు చేసుకున్నారు, కానీ చేప కడుపులోకి వెళ్ళినాక ఆయన గుర్తుకొస్తున్నాయి. ఆ దివికుల కడుపులోకి వెళ్ళి నాకు గుర్తుకొస్తున్నాయి. ఆ మత్స్య కడుపులోకి వెళ్ళి గుర్తుకు, అయ్యా నేను చేసుకున్న మొక్కుబడులు చెల్లించకుండా ఏది మాననయ్యా అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ కడుపులోకి వెళ్ళాక గుర్తుకొచ్చింది ఏమో మొక్కుబడులు చేసుకున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా, అయ్యా ఈ ప్రమాదం తప్పిస్తే, ఈ కష్టం తప్పిస్తే, నీకు ఈ గట్టి ఎక్కిస్తే, ఈ ఒడ్డు దాటిస్తే, ఈ నది దాటిస్తే, ఈ దేవుడు దాటిస్తే, ఈ తెప్ప దాటిస్తే, నీకు ఏదో చేస్తానంటే అన్నీ చేసినాక మనం అన్నీ ఇజ్రాయేల్ ఎలా మర్చిపోయారు మనం కూడా అని పౌలు గారు చెప్తున్నారు.
మన కృతజ్ఞత మాటల్లో ఉండాలి, మన కృతజ్ఞత క్రియల్లో కూడా చూపించాలి. దేవుడు మన నుండి ఏమైనా ఆశిస్తున్నాడా అంటే అది కృతజ్ఞత మాత్రమే. చెప్పండి ఏంటండి? మీ పిల్లలు పెంచి పెద్ద చేశారు, మీరేం కోరుకున్నారో వారి నుండి? అవే ఏం అవసరం లేదంటే వాళ్ళు ఏం చేయాల్సింది అనుకుంటారా? మీ అవసరతలో, మీ వృద్ధాప్యంలో, మీ అవసర దశలో ఆ పిల్లలు మాకు సహాయపడాలని కోరుకుంటున్నాం. As the same way, God is requiring gratitude from us because He has done wonders, miracles in our lives. Therefore, He is expecting gratitude from our lives. ఆయన ఎన్నో మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసి మన జీవితాల్లో నుండి కృతజ్ఞతలు చూడడం, ఆశించడం తప్పంటారా? అద్భుతాలు చేసిన తర్వాత కదా, ఆశ్చర్యకార్యాలు చేసిన తర్వాత కదా ఇజ్రాయెల్ జీవితంలో ఆయన మేలు దీవెనలు పొందుతుంది. మీ బిడ్డలు పెంచి పెద్ద చేసి ప్రయోజనం చేసిన తర్వాతే కదా వృద్ధాప్యంలో ఉన్న మీదను సహాయపడమని చెప్పేది. వాళ్ళు ప్రయోజనం కాకున్నప్పుడు బిడ్డలు సహాయపడాలని కోరుకుంటారు? లేదు. అలాగే దేవుడు కూడా ఎన్నో, ఆమోదేశముడు ఎన్నో, ఐగుప్తు దేశం ఎన్నో చేశారు, క్షేమం కలిగించారు, సంతోషం కలిగించారు, కొనియాడారు, దేవుడు దయ చూపించారు. ఆయన వెంటనే వాళ్ళు మర్చిపోతూ వచ్చారు. కానీ మనం అలాగున్నప్పుడు మనం కృతజ్ఞత. చాలా మంది కృతజ్ఞతలు చెప్పి, సాక్ష్యం చెప్పి, ఏదో చెప్పి అయిపోయిందండి. ది థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఈజ్ ఓవర్. ఎందుకు? మనం కృతజ్ఞతలు చెల్లించేసాం, ఏదో చెప్పేశాం. కానీ నిజమైన కృతజ్ఞత అంటే ఏదో తెలుసండి. లేఖనాలను చూద్దాం. వాట్ ఈస్ ద రియల్ గ్రాటిట్యూడ్? What is the mentioned in the scriptures? We will see that experience from the God's servant of Paul. Now we will see the scriptures, the epistle of Philippians, 1st chapter, verse 21. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 1:21. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే. నిజమైన కృతజ్ఞత ఏంటంటే you should live for Christ. Because you have received so many wonders, miracles from Him, therefore you should live for Him. Maybe you can praise Him, you can say, you can give testimony about Him, you will do something for Him, but where gratitude is, you should submit your life to Jesus Christ. That is the real gratitude. నిజమైన కృతజ్ఞత ఏమిటి అంటే ఈ జీవితాన్ని ప్రభువుకు సమర్పించాలి. ఇక్కడ పౌలు చెప్తున్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుట క్రీస్తే, చావైతే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మీకేది లాభం? క్రీస్తు కొరకు బ్రతకడం లాభమేనా, నష్టమా? కానీ పౌలు గారు చెప్తున్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకంటే గతంలో నేను దోషకుడిగా, హింసకుడిగా, ఆధిపరుడిగా ఉన్నాను. అలాంటి నన్ను ఆయన మార్చి తన పనికి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు తెలియక చేసి కనుక కనికరింపబడుతుంది. ఇక బ్రతుకొట్టు ఉంటే ఆయన కొరకే, చచ్చినా కూడా ఆయన కొరకే. లివ్ ఫర్ క్రైస్ట్, డైడ్ ఫర్ క్రైస్ట్, ఇట్ ఈస్ గెయిన్ అని చెప్తున్నాడు. చచ్చిపోతే మనం నష్టం అంటాం, కానీ ఆయన ఏమంటున్నాడు? లాభం. లాభం. ఇదే ఫిలిప్పీయులకు రాయబడిన పత్రికలో ఆయన మరొక మంచి మాట అంటాడు. నేను మీకు జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను, రండి చూద్దాం. 1:19 3వ వరుస, నా బ్రతుకు మూలంగానైనను సరే, చావు మూలంగానైనా సరే, గ్రహిస్తున్న శరీరమందు కనబరచబడాలని నేను మిగులా అపేక్షించుచున్నాను. ఏంటి పౌలు గారి యొక్క కోరిక అంటే, నేను చచ్చినా బ్రతికినా ఎవరు కనపరచబడాలి? క్రీస్తు నా శరీరమందు కనపరచబడాలి. ఎలా ఉంది మన జీవితం? బ్రతుకుతున్నాం, దేవుని నామం కనపరచబడుతుందా? అవసరమైతే చనిపోతాం. మన చావు కూడా దేవుణ్ణి మహిమపరచాలి. బ్రతుకులో దేవుణ్ణి మహిమపరిచే విధంగా మన జీవితాలు ఉండాలి. చావులు కూడా మనం దేవుణ్ణి మహిమపరిచే వారంగా. ప్రవీణ్ పగడాల గారు చనిపోకముందు ఎవరైనా తెలుసండి?
చనిపోయిన తర్వాత అద్భుతమైన సువార్త ఆయన మరణం ద్వారా చదివింది. ప్రకాశ్ గంటల చనిపోకముందు ఆయన గురించి పెద్దగా ఎవరు తెలుసా? చనిపోయిన తర్వాత అద్భుతమైన సువార్త జరిగింది. బ్రతుకు మూలముగానైనను చావు మూలముగానైనను మన జీవితాలలో దేవుడు కనపరచబడాలి, మన జీవితాలలో దేవుడు మహిమపరచబడాలి. అలా కూడా మన జీవితాలు ఉండాలి. అందుకే ఎబ్రీ గ్రంథకర్త ఎబ్రీ పత్రికలో 13-15లో ఒక మాట చెప్తాడు, రండి చూద్దాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి ఆగమం చేయడము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలము అర్పించు. ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ ఇక్కడ ఏమంటున్నాడంటే స్తుతి యాగము చేయుదము అంటున్నాడు. అలాగున ఆయన ఈ నామాన్ని ఒప్పుకోవాలి. ఎవరైతే స్తుతించదలుచున్నారో, ఎవరైతే కనపరచదలుచున్నారో, ఎవరైతే మహిమపరచనై ఉన్నారో వారు దేవుణ్ణి అంగీకరించాలి. దేవుణ్ణి అంగీకరించకుండా మనం ఊరికే స్తుతి చెల్లిస్తే, ఊరికే కొనియాడితే, ఊరికే మహిమపరిస్తే ఏ ప్రయోజనం అంటే? నీవు దేవుణ్ణి స్తుతించాలన్నా మహిమపరచాలన్నా ఫస్ట్ ఏం చేయాలి? ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. ఆయన రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించాలి. ఆయన ఒప్పుకున్న తర్వాతనే మనము జిహ్వా ఫలము అర్పించాలి. ఫ్రూట్ ఆఫ్ లిప్స్ అని రాయబడింది. ఫ్రూట్ ఆఫ్ లిప్స్, జిహ్వా ఫలం అర్పించాలి. ఇక్కడ ఏముందంటే స్తుతి యాగము అని ఉంది. ఏముందండి? స్తుతి యాగము. స్తుతి యాగము అనేది నేను కూడా హైందవ కుటుంబం నుంచి బయటకు వచ్చాను కాబట్టి నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి చెప్తాను. ఆ యాగం చేసేటప్పుడు అగ్నిగుండంలో ఆ నెయ్యి వేస్తూనే ఉంటారు. మధ్యలో ఎవరు జ్ఞాపిస్తారా? చూసారు ఎప్పుడన్నా? మధ్యలో ఎవరు జ్ఞాపిస్తారా? ఎవరు? యాగము అంటే దార పోయటమే. అది ఎంతవరకు కొనసాగుతుందో అంతవరకు కూడా దార పోయటం. అదేవిధంగా స్తుతి యాగము అంటే మేలు కలిగినప్పుడు ఏమో స్తోత్రం అని, నష్టం కలిగినప్పుడు అయ్యా ఉన్నావా, అసలు ఎక్కడున్నావు, ఉంటే కళ్ళు ఏమైనా మూసుకున్నావా, ఇది కాదు స్తుతి యాగం. స్తుతి యాగము అంటే అది నిరంతరంగా కొనసాగింపబడేది. కష్టాల్లో ఉన్న స్తోత్రమే, నష్టాల్లో ఉన్న ఈ స్తుతి యాగానికి అద్భుతమైనటువంటి మాదిరి భక్తుడైన యోగు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి. ఇది స్తుతి యాగము. మనమైతే దేవా ఆడపిల్లలు తీసుకుంటే తీసుకున్నాం, మగపిల్లలను కూడా తీసుకోవాలా, నా వంశం ఏమైపోతే వాళ్ళు తీసుకుంటే తీసుకున్నాం, నా భార్య ఇట్లా గయ్యాలా తయారైపోయింది, ఏం చేస్తున్నప్పుడు ఆస్తంతా పోయింది అని ఆయన ఏడ్చాడా? కానీ మనం మాత్రం ఏదైనా చిన్నదైతే ఇట్లా కాకుండా ఇట్లా జరిగితే బాగుండే కదా, ఏదో మరి ఆయనకి మన సలహాలు సూచనలు ఇచ్చేవారుగా తయారైపోతాం. స్తుతి యాగం అనేది నిరంతరము కొనసాగే ప్రక్రియ. నువ్వు కష్టంలో ఉండు, నష్టంలో ఉండు, లాభంలో ఉండు, ఎలాగలో ఉండు, నిరంతరము కూడా కొనసాగించేది స్తుతి యాగము. అలాగే నిరంతరము కూడా మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు నిరంతరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. అందుకే కీర్తనగాడు చెప్తాడు 50వ కీర్తన 23లో స్తుతి యాగము చేయవాడు నన్ను మహిమపరిచేవాడు. యాగం రావాలి. ఆ నోట్లో నుంచి ఆ స్తుతి, ఆ ఘనత, ఆ మహిమ, ఆ దేవుని ప్రభావం నిరంతరం వస్తూనే ఉండాలి. స్తుతి యాగం అంటే అది ఇక ఆకు ఉండదు. ఏ పరిస్థితుల్లో దేవా నీకు యాగో భక్తులు ఒక మాట అంటాడు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని శ్రమలేదు. చెప్పండి, శ్రమలేదు అతిశయకూడదు అన్నాడు. శ్రమలేదు అతిశయకూడదు. మనమైతే తీసేయిన ఆయన అర్జెంట్గా తీసేయిన ఆయన, ఓ ఎంత బాధపడుతుంది ఆయన, ఇది వంటానికి లేదు ఆయన, ఎందుకు వచ్చిందో ఏమో కానీ దీన్ని నువ్వు తీసేయిన ఆయన రాగానే మొదలెడతాం. మనం శ్రమణ ఎందుకు అతిశయించమన్నాడు? ఆ ఓర్పు, ఆ నిరీక్షణ, ఆ సహనం, ఆ శ్రమలలో తప్ప అన్ని సమృద్ధి ఉన్నప్పుడు రావండి. నిజమైన క్రైస్తవుడు ఆత్మ సంబంధమైన ఆకారం ఎప్పుడు వస్తుంది? అన్ని ఉన్నప్పుడా? లేదండి. అన్ని కష్టాలు బాధలు ఉన్నప్పుడే క్రీస్తు రూపం మన మధ్యలోనికి, మన జీవితంలోకి వస్తుంది. అందుచేతనే ఏ అనుభవంలో నుంచి అయినా
దేవా నీ రూపంలో నన్ను మార్చు అనాలి. మనం చూసిన వారిలో నిన్ను చూడనివయ్యా అని చెప్పాలి. ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై. అందుకే 113వ కీర్తన 3వ వచనంలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నమ్మదగినది. ఎప్పటిదాకండి? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామం స్తుతి నమ్మదగినది. అంటే మరి దినం ఎప్పుడైతే ఆరంభం పడుతుందో, దినం ఎప్పుడైతే ముగింపబడుతుందో అంతవరకు కూడా యెహోవా నామము స్తుతి నమ్మదగినది. Our God is worthy to receive thanksgiving from our lives, from the beginning of the sun and the end of the sun. He was the holy, He was the worthy to receive thanksgiving from our lives. He is worthy, God of worthy. ఆయన యోగ్యుడు, మన స్తుతి పొందడానికి యోగ్యుడు, మన కృతజ్ఞతలు పొందడానికి యోగ్యుడు. He is worthy to receive our worship from our lives. ఆయన మన ఆరాధనకు పాత్రుడు. మన జీవితాల్లో శారీరకమైన మేలు చేసి ఉండొచ్చు, ఆధ్యాత్మికమైన మేలు చేసి ఉండొచ్చు, మానసికపరమైన మేలు చేసి ఉండొచ్చు, వ్యక్తిగతంగా చేసి ఉండవచ్చు, కుటుంబపరంగా చేసి ఉండవచ్చు, సేవాపరంగా చేసి ఉండవచ్చు, ఆర్థిక పరంగా చేసి ఉండవచ్చు, సమాజపరంగా చేసి ఉండవచ్చు. ఎన్ని మేలులైతే చేశారో వాటన్నిటికీ మనం కృతజ్ఞతలు చెల్లించుగా మానవ ఇప్పటి వరకు భౌతిక సంబంధమైన సంగతులు బట్టి కృతజ్ఞతలు చెల్లించాలని నేను తెలియజేస్తాను. మరొక 2 మాటలు ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పి నేను ముగిస్తాను. ఆత్మ సంబంధాలు చెప్పకుండా ముగించడం వల్ల ఈ కార్యక్రమం అంత ఫలవంతంగా ముగించబడదు. అందుకే ఆత్మ సంబంధమైన 2 సంగతులు కూడా మనం చూసుకుని ముగించుకుందాం. రండి, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. 2 వచనాలతో నా మాటలు ముగిస్తాను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు? చెప్పని అసఖ్యము కానీ ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం. I praising God's gift. It is unexplainable gift. చెప్పడానికి శక్యము కానీ ఒక వరం దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం అన్నాడు. 9వ అధ్యాయం టెక్స్ట్ చూస్తే అది దాతృత్వం గురించి, ఇవ్వడం గురించి అని చెప్పబడింది. కానీ ఈ వరానికి మూలం ఎవరండి? ఈ వరానికి మూలం ఎవరు? మీరు ఏదైనా తీసుకోండి, మనకు మాదిరి ఎవరు? ప్రభువే. ప్రపంచానికి మాదిరి ఎవరు? మన క్రిస్మస్ దినం పేపర్లో రాయబడింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు జన్మదినం జరుపుకున్నారు. ఎంతండి? ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా క్రీస్తు జన్మదినం జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వేరే పండుగ ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను కూడా వింటాను. ఉందా? మీరు వినగలరా? ఏమన్నా చూడగలరా? చూడలేదు. ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తు జన్మను జరుపుకుంది. ఎందుకంటే ఆయన దేవుని నుండి ఒక వరముగా మానవునికి ఇవ్వబడ్డాడు. ఆయన ఒక వరం. ఇదే పత్రికలో పౌలు గారు మొదటి పత్రికలో 8వ అధ్యాయంలో తెలియజేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను మీరు ఎరుగుతారు కదా. ఆయన ధనవంతుల ఇండి తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలి, మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. వాస్తవికంగా పశువులు పాకలు పుట్టినట్టు కాదు, లేడాయన. వెండి ఆయన ఆయనదే, బంగారం ఆయనదే, వేయకుండా మీరు పశువులను ఆయన, అవి శ్రీమంతుడకు దేవుడు సమస్తాన్ని ధారాళముగా దయచేయవాడు. అలాంటి వాడు దీనుడిగా దరిద్రుడిగా మనల్ని ఉద్ధరించడానికి వచ్చాడే కానీ నిజంగా జ్ఞానులు చెప్పారు ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. సింబాలిక్గా ఆ బంగారం తీసుకొచ్చాడు. Really, Jesus Christ was King of Kings and Lord of Lords. He was born for us as a baby. He left everything at his home. మన కోసమే ఆయన విడిచిపెట్టాడు కానీ వాస్తవికంగా ఆయన రాజుల రాజు, ప్రభుల ప్రభు. ఆయన శ్రీమంతుడగు దేవుడు, దేవుడికి ఆయన మనకు వరముగా ఇవ్వబడ్డాడు. క్రిస్మస్ అంటే గాడ్స్ గిఫ్ట్. అందుకే మన క్రిస్మస్ సమయంలో ఏం చేస్తూ ఉంటాం? పంచుతూ ఉంటాం, తీసుకుంటూ ఉంటాం. మీ అయ్యగారు 2 క్యాలరీలు ఇచ్చినట్టున్నారు మాకు. ఇంకా పంచుతే వీళ్ళలో ఒక చూడాలి. ఈ క్రిస్మస్ సీజన్ అంతట్లో కూడా దేవుని ప్రేమను కనబరుస్తూ ఉంటారు.
అందుకని మనం ఏం చేస్తామంటే కానుకలు ఇచ్చి పంపిస్తాం. నవీన మెట్లు కానుకలకు వెళ్ళినప్పుడు పెద్దయ్య గారు కూడా చాలా ప్రేమ చూపినట్టున్నారు. అందరికి చీరలు పంచుతూ ఉన్నారు. చివరికి మాకేమైనా పంచుతారేమో అనుకున్నాం. మాకేమో పంచు దేవుడి ప్రేమ ఎందుకు చేస్తారంటే ఎక్కువది కాదు. God has shown His love towards to say that He has begotten His Son for us as the same way we have to show God's love to unwretched people. Those who didn't taste the love of God or love of Christ. దేవుడు తన ప్రేమను చూపడానికి మన కోసం తన అతిథి కుమారుని ఈ లోకానికి పంపినప్పుడు ఆ ప్రేమను పొందుకున్న మనం ఆ ప్రేమను రుచి చూపించడానికి మనం కూడా ఏం చూపాలండి? ప్రేమను చూపాలి. ప్రేమను దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు పుట్టిన వారి యందు విశ్వాసం వచ్చి ప్రతి వాడు నశింపగా ఆయనను నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. For God so loved the world that He gave His begotten only begotten Son, that whosoever believes in Him shall not perish but have eternal life. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తనకున్న ఒకే ఒక కుమారుని, ఇద్దరు ముగ్గురు లేరండో, మనకిద్దరున్నా ఒక అమ్మంటే పెంచుకోవడానికి ఎవరేమో, అమ్మాయిలేమో అబ్బాయిలు కూడా ఇవ్వం. ఆయనకున్న ఒకే ఒక కుమారుని మన రక్షణ కోసమే ఇచ్చేసాడు. ఎవరైతే ఇప్పుడు ఆయన కుమారుని విశ్వాసం ఉంచుతారో వారి నాశనం కాకుండా నిత్య వారిని పొందుతారు. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి ఈ లోకానికి రక్షకుడిగా పంపించాడు. చెప్పండి, ఎలా పంపించాడండి? రక్షకుడిగా పంపించాడు. Jesus Christ came to this world to save the sinners. According to the epistle of 1 Timothy, 1st chapter, verse 15. తిమోతి రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15 ప్రకారం యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు పంపించాడంటే పాపులను రక్షించడానికి ఈ లోకానికి ఆయన్ను పంపించాడు. According to Luke Gospel 19th chapter verse 10, the Son of Man came to this world to seek and save which was the lost. మనిషి కుమారుడు ఎందుకు వచ్చారని ఈ దేవుడి వాక్యం లోకాసువార్త 10వ అధ్యాయం తెలియజేస్తుందంటే నశించుచున్న దాన్ని వెనక రక్షించడానికి ఈ మనిషి కుమారుడు ఈ లోకానికి ఉన్నారా? ఎవరైనా మనం ఎదుర్కొంటూ వచ్చి ఉన్నారా? నేను అనుకుంటూ ఉంటాను ఎవరైనా ఎదుర్కొంటూ వస్తారేమో అని. వస్తే ఏదైనా మరణం వస్తుందేమో కానీ ఇంకెవరు రాదు. మిమ్మల్ని ఎదుర్కొని వస్తున్నారా? బ్రదర్ సిస్టర్ మీకోసం వస్తున్నారని నేను చెప్పుకొని ఉన్నారా? ఆయన పరలోకం నుండి సమస్తాన్ని ఆయన విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు. కనుక మనం కూడా ఆ రక్షకుణ్ణి అంగీకరించాలి. ఒకవేళ ఆ వరం మనం పొందకపోతే కలిగే నష్టం గురించి చెప్పి ముగిస్తాను. రోమాపత్రిక 6వ అధ్యాయం 23, పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం ఏం తీసుకొస్తుంది? మనకు మరణాన్ని తీసుకొస్తుంది. ఈ శరీరానికి కలిగిన మరణం కాదని, నమ్మినా ఇది కూలిపోతుంది, నమ్మపోయినా కూలిపోతుంది. నువ్వు నీతిమంతుడిగా ఉన్నా కూలిపోతుంది, నువ్వు అనీతిమంతుడిగా ఉన్నా కూడా కూలిపోతుంది. అది రెండవ మరణం గురించి చెప్పబడింది. అదే అగ్నిగుండం. ఎవరైతే పాపం చేస్తూ పాపంలో జీవిస్తూ పాపంలో తిరుగుకుంటూ పాపంలో కన్ను మూస్తారో వారు నిత్య వారికి పోతారు. అక్కడ ఏడుపులు పండు గురువులు ఎండును నరకం అగ్ని ఆరోగ్యం చావదు వారి బాధ సమయంలో వేస్తూ రాత్రి వాళ్ళకు నెమ్మది. అతి భయంకరమైన నరకానికి మనం వెళ్ళకుండా ప్రభువైన యేసుక్రీస్తును దేవుడు మనకు వరాంగా ఇచ్చాడు. ఆ వరాన్ని స్వీకరిస్తే నిత్య జీవం పొందుతాం. According to the Epistle of Romans 6th chapter verse 23 says like this: sin brings coming death, but God's gift is eternal life in our Lord Jesus Christ. పాపము మరణాన్ని జీతంగా తీసుకుని వచ్చి ఉండగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని వరముగా పంపించగా ఆయనలో మనకి ఏమవుంది? పాపం నుండి తప్పించబడతాం, నాశనం నుండి తప్పింపబడతాం, శిక్ష నుండి తప్పింపబడతాం. అయితే మనకు అర్హత ఉందా? లేదు. అది ఎలా ఇవ్వబడింది? గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ అని చెప్పబడింది. కృపావరం. ఆ వరం పొందడానికి కూడా మనకు అర్హత లేదు. అట్టి వరం మీకోసమే ఇవ్వబడగా నేను కూడా పల్లికాల కుటుంబంలో పుట్టి రక్షింపబడి దాదాపు 20 సంవత్సరాల పై నుండి దేవుడికి సేవ చేస్తున్నా. ఆ రక్షకుడు సంతోషం ఇస్తారు, ఆనందం ఇస్తారు, మీ జీవితాన్ని వెలిగిస్తారు, మీకు నిత్య జీవాన్ని పరలోకాన్ని ఇస్తారు. మీకోసమే జన్మించిన క్రీస్తుని సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి ఆయన ఏడల కృతజ్ఞులై ఉండాలని కోరుతూ ఇటు మాటలు పంచుకోవడానికి మరి నాకు అవకాశం ఇచ్చిన దైవజనులు జాషువా గారిని బట్టి స్తుతిస్తూ మరి చక్కని మాటలు పెద్దలు డానియల్ గారు నా ముందు తెలియజేశారు. ఆ మాటలను బట్టి నిజంగా నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీ అందరిని కూడా చూసిన విధానాన్ని బట్టి, మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుని సన్నిధిలో గడిపిన సమయాన్ని బట్టి నేను ప్రభువుని మనసారా స్తుతిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని కృపావరమును మనం అందరము పొందుకొని ఆశీర్వదింపబడుదుము గాక. ఆమేన్.